ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, గోచార గ్రహస్థితి గురించి తెలుసుకుందాం. అలాగే మార్గశిర ఆదివారం సందర్భంగా సూర్యారాధన ఏ విధంగా చేయాలి దీని గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి స్త్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి సప్తమి, ఉదయం 7:40 వరకు. తదుపరి అష్టమి తిథి ఉంది. ఇది తెల్లవారుజామున 5:36 వరకు. నక్షత్రం శతభిషం, మధ్యాహ్నం 2:40 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఈ వారంలో ముఖ్యమైన రోజులు: 11వ తారీఖు బుధవారం మోక్షద ఏకాదశి, గీతా జయంతి. 13వ తారీఖు శుక్రవారం హనుమత్ వ్రతం. 14వ తారీఖు శనివారం దత్త జయంతి. ఇక ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనే దాని గురించి తెలుసుకుందాం. వృషభ రాశిలో గురు వక్రగతిలో సంచారం, కర్కాటక రాశిలో కుజుని వక్రగతి సంచారం, కన్యా రాశిలో కేతు సంచారం, తులా రాశిలో రవి బుధుని వక్రగతిలో సంచారం, కుంభరాశిలో శని సంచారము, మీనరాశిలో రాహు సంచారము నడుస్తోంది. అలాగే ఈ వారంలో చంద్రుని గమనం గనక గమనిస్తే మనకి కుంభరాశిలోనూ, మీనరాశిలోనూ, మేషరాశిలోనూ, అలాగే వృషభ రాశిలోనూ సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో గమనిద్దాం. అలాగే ముందుగా మేషరాశి వారి ఫలితాలు. ఈ వారం మేషరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. మేషరాశి వారికి ఈ వారం మొదలవడంతో ఉద్యోగం ఒక చింతతోటే మొదలవుతోంది. దీని గురించిన ఆలోచన ఎక్కువగా చేయటం, అలాగే వ్యాపారం విషయంలో కానీ, వీళ్ళ ప్రయాణాల విషయంలో కానీ జాగ్రత్త వహించటం, ఇలాంటి వాటి మీద ఆలోచన అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. సాధారణంగా వీళ్ళ ఆలోచన కనుక మనం గమనిస్తే ఆర్థికపరమైన విషయాలతోటి, అలాగే వీరి యొక్క సంతానం గురించి, దీంతో పాటుగా వీరు చేస్తున్న పనుల గురించి ఆలోచన అధికంగా ఉంటూ ఉంటుంది. దీంతో వీరు వీళ్ళ ఆదాయం పరంగా ఏ విధంగా ఉండాలి అని చెప్పి ఒక ప్రణాళిక వేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఖర్చులు అనేవి అధికంగా ఉండటం, అలాగే సంతానానికి సంబంధించి ఆరోగ్యపరమైన విషయాలలో ఇబ్బందులు పడుతూ ఉండటం, దీంతో పాటుగా వారి యొక్క అభివృద్ధి గురించి కానీ, లేకపోతే వారి విద్య గురించి కానీ ఆలోచన చేయటం అనేది గమనిస్తూ ఉంటాం. ఇంకా ఈ వారం ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అనే దాన్ని గమనిద్దాం. సూర్యారాధన చేయటం వలన వారికి ఇంకా మేలు కలిగి వారు పడుతున్న ఇబ్బందుల నుంచి వారు బయటికి వచ్చేందుకు అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. వృషభ రాశి వారికి ఈ వారం మొదలవటమే ఆర్థికపరమైన అనుకూలతతోటే మొదలవుతోంది. కుటుంబ పరంగా కూడా వారు అనుకున్న విధంగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలున్నాయి. వృత్తి వ్యాపారాలలో అధికంగా, అంటే వారు ఆశించిన విధానం కంటే కూడా మంచి మార్పులు కనపడటం, తీసుకున్న నిర్ణయాలు వాళ్ళకి మంచి ఫలితాలనివ్వటం, వారు అనుకున్న విధంగా వారికి వారి వృత్తి వ్యాపారాలలో ఎదుగుదల కనిపించటం వలన వాళ్ళు చాలా సంతృప్తిగా ఉండేందుకు అవకాశాలున్నాయి. విద్యార్థులకి కనుక మనం గమనిస్తే వారికి విద్యలో మంచి అవకాశాలు ఉండటం, అలాగే వారు అనుకున్న విధంగా వారికి మంచి పురోగమనం ఉండటాన్ని మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్యన చక్కటి అన్యోన్యత, అదేవిధంగా వాహనాలు నడుపుతున్నప్పుడు కానీ, లేకపోతే వారు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఏమరపాటుగా ఉండకుండా జాగ్రత్తగా వారు ఉండటం అనేది మనం గమనించాలి. ఇంకా ఇక్కడ వీరికి వృత్తిపరంగా గనక మనం గమనిస్తే వృత్తిపరంగా వారు అనుకున్న విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు గనక వారు ఆనందంగా గడపటం, అలాగే వారు నలుగురికి సలహాలు ఇవ్వటం, వారు ఏ విధంగా వాళ్ళ జీవితం ఉండాలని కోరుకుంటున్నారో ఆ విధంగా వారికి ఈ వారం అంతా కూడా ఉండేందుకు అవకాశాలు ఉంటున్నాయి. ఇంకా ఈ వృషభ రాశి వారు ఈ వారం ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుందో గమనిద్దాం. సూర్యారాధన గనక చేస్తూ ఉంటే ఆరోగ్యపరంగా ఇంకా వీరికి అనుకూలత ఉండటం, అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత లభించేందుకు అవకాశాలుంటాయి. ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. మిథున రాశి వారు మాత్రం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వీరు అనుకుంటున్న విధంగా వీళ్ళ పనులు జరగట్లేదని చెప్పి వీరు ఎక్కువగా ఆలోచన చేసేందుకు అవకాశాలున్నాయి. ఈ రాశి వారు ఆర్థికపరమైన విషయాలలో కూడా జాగ్రత్త వహించటం అనేది అవసరం. ఈ రాశి వారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవటం అనేది వీరికి తగిన ఫలితాలు ఇవ్వకపోవడం వలన వీరు
కొద్దిగా మందులు మార్చటం కానీ లేకపోతే డాక్టర్లని మార్చేందుకు అవకాశాలు కానీ కనపడుతున్నాయి. ప్రయాణాలు అవి చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా శ్రద్ధగా చేయాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది. స్త్రీలకి సంబంధించి వారి ఆరోగ్యం గురించి, వారి వృత్తి వ్యాపారాల గురించి వీరు కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా మనకి గోచరిస్తున్నాయి. ఇక ఈ వారం మిథున రాశి వారు ఎటువంటి పరిహారాలు పాటిస్తే వీరికి అనుకూలిస్తుందో చూద్దాం. దుర్గాదేవి ఆరాధన చేయటం, అమ్మవారికి ఎర్రటి పువ్వులను సమర్పించటం, అలాగే పులిహోర నైవేద్యంగా పెట్టడం వలన అనుకుంటున్న అన్ని పనుల్లోనూ వీళ్ళకి విజయం సిద్ధించేందుకు అవకాశాలుంటాయి. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. కర్కాటక రాశి వారికి కూడా బంధుమిత్రుల్ని కలిసే యోగం ఒకటి కనపడుతోంది. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. పళ్ళకి సంబంధించి అలాగే వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకునే అవకాశాలను కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచన వీళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే ఒకసారి ఆలోచన చేసి ఆ తర్వాత ఇది కరెక్టా అవునా కాదా అని చెప్పి భావన చేసి ఆ తర్వాత మాత్రమే ముందడుగు వేసేందుకు వీళ్ళకి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. బంధుమిత్రుల్ని కలిసినా కూడా ఎక్కడైనా సరే ఏదైనా ఒక అపనింద వస్తుందని కానీ లేకపోతే వీరు మన గురించే మాట్లాడుకుంటున్నారేమో అనే ఒక భావనతోటి వీరు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా వ్యాపారస్తుల గురించి కనుక మనం గమనిస్తే వీరికి ఆర్థికంగా అనుకూలత ఉంది. అలాగే వారు చేస్తున్న పనుల పట్ల కూడా శ్రద్ధ వహిస్తారు. ఈ వారం కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి అనుకూలిస్తుందో చూద్దాం. వీరు లలితా సహస్రనామాలు చదవడము వలన వీరికి ప్రతి విషయంలోనూ అనుకూలత అనేది లభిస్తుంది. ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. సింహరాశి వారికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ లేకపోతే శత్రువుల వలన అధికంగా ఇబ్బందులు ఉండటం కానీ, దీంతో పాటు అవమానాలు కానీ లేకపోతే కొంతవరకు ప్రతివారు వీరి గురించి మాట్లాడటం వలన దృష్టి దోషాలు కలగటం కానీ ఇలాంటివి ఎక్కువగా ఈ వారం అంతా కూడా మనకి కనపడుతూ ఉంటాయి. అందుకని వీరు చేసే ప్రతి విషయంలో కానీ లేకపోతే వీరు అనుకుంటున్న ప్రతి విషయంలో కానీ ఆచితూచి అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవటము అలాగే హాస్పిటల్స్కి వెళ్ళటం అనేది కూడా మనకి ఈ వారం గోచరిస్తోంది. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి అడుగులు వేయటం వలన ఆలస్యంగా పనులు పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా మనకి గోచరిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులందరితోటి కూడా మనస్పర్ధలు లేకుండా గడపాలి అనే వీరి కోరిక కొంతవరకు కోరికగానే మిగిలిపోతూ ఉంటుంది. ఆర్థికంగా అనుకూలత ఉన్నా కూడా రుణ బాధలు అధికంగా ఉండటం, అలాగే ఈ రుణాలను ఎలా తీర్చాలా అనే ఒక ఆలోచన చేయటం, ఇవన్నీ కూడా మనకి ఈ వారం ఈ రాశి వారిలో కనపడుతూ ఉంటాయి. ఇంకా ఈ వారం సింహరాశి వారు ఎటువంటి పరిహారాలు చేయాలి అనే దాన్ని గమనిద్దాం. ఆదివారం కనుక సూర్యారాధన వీరికి చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. రుణాలు తీర్చే ప్రయత్నం అధిక శాతం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. శత్రువుల వలన ఇబ్బందులు పడుతూ ఉండటం లేకపోతే శత్రువులు ఎవరైనా వీరిని ఒక మాట అనటం వలన వీళ్ళకి వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులు కలగటం అనేదాన్ని గమనించవచ్చు. ఆర్థికంగా అనుకూలత ఉన్నా కూడా ప్రతి రూపాయికి వీరు కొంత లెక్క చెప్పుకోవటం కానీ లేకపోతే ప్రతి రూపాయి గురించి ఆలోచన చేయటం కానీ ఇలాంటివి వీరు ఎక్కువగా చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేయటం అనేది గోచరిస్తోంది. ఉద్యోగ వ్యాపారాలలో కూడా కొత్త వ్యాపారాలు చేయాలని కానీ లేదా వ్యాపారాభివృద్ధి కోసం కొత్త ప్రణాళికలు చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా మనం గమనించవచ్చు. ప్రయాణాలు అవి చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే బంధుమిత్రుల్ని కలవటం కానీ వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఈ కన్యా రాశి వారిలో గమనించవచ్చు. ఇంకా ఈ వారం ఈ కన్యా రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలిస్తుందో గమనిద్దాం. ఈ రాశి వారు ముఖ్యంగా శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధిస్తే ఆరోగ్యం అనేది వీరికి సర్దుకుంటుంది. తులారాశి వారికి ఈ వారం ఆలోచన అంతా కూడా వారికి ప్రయాణాల మీద అలాగే ఆర్థికపరమైన విషయాల మీద ఆరోగ్యానికి సంబంధించి కుటుంబం గురించి వీటి గురించిన ఆలోచన అధికంగా ఉంటుంది.
కొంతవరకు ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా ఆర్థికంగా ఇంకా వెసులుబాటు కోసం లేదా ఇంకా మంచి మార్పుల కోసం వీరి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగాల్లో అనుకూలత ఉన్నా కూడా ఇంకా ఉద్యోగపరంగా వీరు ఉన్నత స్థితికి చేరేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వ్యాపారాల గురించి గనక మనం మాట్లాడుకుంటే వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది, అలాగే ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా కొంత ఇబ్బందులు పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి గనక మనం గమనిస్తే వీరికి విద్యలో అనుకూలత ఉన్నా కూడా వీరు అనుకున్న విధంగా వీరికి మార్కులు రాకపోవడం కానీ, లేకపోతే వీరి ఉత్తీర్ణత అనేది మీరు అనుకున్న విధంగా లేకపోవటం వలన మీరు కొంత మనస్తాపానికి గురయ్యేందుకు అవకాశాలుంటాయి. షేర్ మార్కెట్స్లో పెడుతున్నవారు, ట్రేడింగ్ చేస్తున్నవారు మాత్రం ఈ వారంలో జాగ్రత్త వహించాలి. ఇంకా ఈ వారంలో తులారాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలిస్తుందో గమనిద్దాం. ఈ రాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన వీరికి ప్రతి విషయంలోనూ ప్రతికూలత తొలగిపోయి అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. ఈ రాశి వారు కుటుంబ పరంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొనేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. తల్లిగారితోటి విభేదాలు రావటం కానీ, కుటుంబ సభ్యులతోటి విభేదాలు రావటం కానీ, తల్లిగారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం కానీ, వీటన్నిటి వలన మానసికంగా కొంత మీరు ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య గురించి, అలాగే వారి ఉన్నతి గురించి మీరు ప్రణాళికలు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వారి యొక్క సంతానము లేకపోతే వారి యొక్క వివాహం గురించి మీరు చేస్తున్న ఆలోచనలు కొంతవరకు మీకు అనుకూలత లేకపోవటం వలన మీరు దీని గురించి నిరాశగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు వారి విద్య గురించి అధిక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది. ట్రేడింగ్ చేస్తున్న వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే మ్యూచువల్ ఫండ్స్లోనూ లేకపోతే మిగతా రంగాలలోనూ ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి కొంతవరకు అనుకూలత అనేది కనపడుతోంది. భార్యాభర్తల మధ్యన అనుబంధం, అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా కొంతవరకు మీరు కోరుకున్న విధంగా మీకు అనుకూలత ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో గమనిద్దాం. ఈ రాశి వారు కూడా సూర్యారాధన చేయటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ధనురాశి వారికి గనక మనం గమనిస్తే ఈ వారము వీరికి ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి సమయం గడపాలనే వీరి ఆలోచన వీరిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. ప్రయాణాలు అధికంగా ఉండటం వలన కొంత అలసట అనేది వీరిలో ఎక్కువగా కనపడుతోంది. దాని వలన వీరు కొంత నిరుత్సాహంగా ఉండటం కానీ, లేకపోతే కొంత అలసత్వం కనిపించటం కానీ వీళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ప్రతి విషయము వీరు అనుకున్న విధంగా ఉండేందుకు ప్రయత్నం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి కానీ, చుట్టుపక్కల వాళ్ళతో కానీ, బంధుమిత్రులతో కానీ అనుకూలంగా ఉండాలి అని వీరు చేస్తున్న ప్రయత్నం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. సంతానానికి అనుకూలంగా ఉంది, అలాగే విద్యార్థులకి కూడా విద్యలో అనుకూలత అనేది గోచరిస్తోంది. మొత్తం మీద ఈ రాశి వారికి గనక మనం గమనిస్తే చేస్తున్న ప్రతి పనిలోనూ వీరికి విజయం గోచరిస్తోంది. అలాగే ప్రయాణాలు అధికంగా ఉండటం వలన కొంత శ్రమ వీరిలో కనపడుతోంది. అలాగే దీంతో పాటుగా వీరికి మిగతా అన్ని విషయాలలోనూ కూడా సానుకూలత గోచరిస్తోంది. ఈ వారంలో ధనురాశి వారు ఎటువంటి పరిహారాలు చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో గమనిద్దాం. ఈ వారం శనివారం రోజున దత్త జయంతి సందర్భంగా ఈ రాశి వారు గనక దత్తుణ్ణి ఆరాధిస్తే వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. మకర రాశి వారికి గనక మనం గమనిస్తే ఈ వారం వీరికి ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. ప్రతి పనిలోనూ కూడా అనుకున్న విధంగా విజయం సాధించే అవకాశాలు మనకి కనపడుతున్నాయి. మొత్తం మీద ప్రయాణాలు చేసినా కూడా ప్రతిదీ కూడా మేము సాధించాలి అనే తపన వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. కుటుంబ పరంగా వీరికి కలిసి రావటం, సంతాన పరంగా వీరికి అభివృద్ధి గోచరించటం, వృత్తి వ్యాపారాల రీత్యా కూడా వీరికి ప్రతికూలత లేకపోవటం వలన ఈ వారం ఈ రాశి వారికి అధిక శాతం మంచిగా శుభ ఫలితాలే మనకి కనపడుతున్నాయి. మొత్తం మీద గనక ఈ రాశి వారి గురించి మనం గమనిస్తే వృత్తి వ్యాపారాలలో అనుకూలత ఉండటం వలన ఆనందంగా గడుపుతారు.
అలాగే బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు గోచరిస్తున్నాయి. అలాగే ప్రతి విషయంలోనూ కూడా అనుకున్న విధంగా వీళ్ళకి పనులన్నీ కూడా ముందుకు వెళ్తున్నాయి. ఇక ఈ వారంలో మకర రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలిస్తుందో పరిశీలిద్దాం. 14వ తారీఖు శనివారం దత్త జయంతి సందర్భంగా దత్తుని ఒక దర్శనం చేసుకోవటం వలన కానీ వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత దిశగా వీరు ప్రయాణం సాగిస్తున్నారు. ఖర్చులు అధికంగా ఉన్నా కూడా ఖర్చుల విషయాల్లో వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది గోచరించటం లేదు. కుటుంబ సభ్యుల్ని కలవటము, అలాగే ప్రయాణాలు ఉండటము, శుభకార్యాలలో పాల్గొనటము, ఇంట్లో శుభకార్యాలు ఉండటము, ఇవన్నీ కూడా ఈ వారం ఈ రాశి వారిలో మనం ప్రత్యేకంగా గమనించవచ్చు. స్త్రీలకి చాలా వరకు కూడా ఈ వారం అనుకూలత గోచరిస్తోంది. అలాగే ఆరోగ్యపరంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా మీకు శుభ ఫలితాలను కలిగిస్తాయి. కుటుంబ పరంగా అనుకూలత, వృత్తి వ్యాపారాలు చేసుకుంటున్న వారికి కూడా చాలా వరకు అనుకూలత అనేది కనపడుతోంది. సంతానానికి అభివృద్ధి, అలాగే విద్యార్థులకి కూడా విద్యలో సానుకూలత గోచరిస్తోంది. మొత్తం మీద ఈ రాశి వారికి అనుకున్న ప్రతి పనిలోనూ విజయము, అలాగే ఆర్థికంగా అనుకూలత, ప్రతి పనిలోనూ కూడా విశేషంగా వీరికి ఆదరణ లభించటము, ఇవన్నీ కూడా మనం ఈ రాశి వారిలో ఈ వారం గమనించవచ్చు. ఈ వారం కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో గమనిద్దాం. బుధవారం రోజున మోక్షదా ఏకాదశి, గీతా జయంతి. బుధవారం రోజున కనుక మీరు ఉపవాసం ఉండటం, అలాగే శ్రీమన్నారాయణుడి గనక దర్శనం చేసుకోవటం, ఆలయంలో దీపారాధన చేయటం వలన సకల గ్రహ దోషాలు మీకు తొలగిపోతాయి. ఈ వారం మీనరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఉండటం కానీ, కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండే అవకాశాలు కానీ ఎక్కువగా కనపడుతున్నాయి. దీంతో పాటుగా ఖర్చులు కూడా ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిలోనూ కూడా ఎంతో ఆలోచన చేసి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్నా కూడా ఏదో ఒక విషయంలో ప్రతికూలత అనేది వీరికి కనపడుతూ ఉంటుంది. విద్యార్థులకి అనుకూలంగా ఉంది, సంతానానికి అనుకూలంగా ఉంది, ఆర్థికంగా కూడా కొంత అనుకూలత అనేది వీరికి గోచరిస్తోంది. వీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీరికి కొంత ఆలస్యంగా అయినా సరే మంచి ఫలితాలను ఇవ్వటం అనేది వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ప్రయాణాలు అధికంగా ఉండటం వలన కొంత శ్రమ అనే దానికి వీరు లోపడుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్యన కొంచెం చిన్న చిన్న ఎడబాటు ఉండటం కానీ, లేకపోతే తగువులు ఉండే అవకాశాలు కానీ కనపడుతున్నాయి. ఇంకా ముఖ్యంగా వీరు ప్రతి పనిలోనూ కూడా వీరు అనుకున్న విధంగా పనులు జరగాలని ఆశిస్తూ ఉంటారు గనక వారు ఆ విధంగానే ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరికి వాయిదా పడేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఈ వారంలో మీనరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి అనుకూలంగా ఉంటుందో గమనిద్దాం. సీతారాముల వారిని దర్శనం చేసుకోవటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఈరోజు భానుసప్తమి సందర్భంగా సూర్యదేవుని అనుగ్రహం మీ పైన పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటూ స్వస్తి.